25వ తారీఖు నాడు మే వాచ్యాతండ గ్రామ పంచాయతీకి ఒకటి కమాను, తర్వాత సీసీ కెమెరా ఈ ఓపెన్ చేసినందుకు ఫస్ట్ మా బాల్కోటి తర్వాత బాలాజీకి మా ఉద్యోగుల సంఘం తరపున మేము అందరి తరపున మేము చాలా రుణపడి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వారి యొక్క సేవ, వాళ్ళు చేసినటువంటి కృషి, అలాగే వాళ్ళిద్దరూ మా ఊరు రాజకీయ నాయకులు కానీ వాళ్ళ సహకారంతో, మా సహకారంతో వాళ్ళు ఇక ముందు కూడా మా అసోసియేషన్ తరఫున ఇంకా ముందుకి కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందు గుర్తుండేటట్టు ఏ పని చేసినా కానీ అది ఏదో టూత్ పాలిష్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా ఒక 50 సంవత్సరాలు పర్మనెంట్గా ఉండేటట్టు అలాంటి మంచి కార్యక్రమాలు మా అసోసియేషన్ అందరూ, మా ఉద్యోగస్తులు అందరూ, ఇంకా ముందు కొత్త వాళ్ళు జాయిన్ అయినా కానీ మేమందరం వాళ్ళు ఇద్దరు చెప్పినట్టు మేము వాళ్ళని సహకరిస్తూ వాళ్ళు ఇంకా ముందు మంచి ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మా ఉద్యోగుల సంఘం తరఫున అందరికీ అభినందనలు తెలుపుతూ ఈ బొడ్రాయి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. వాచ్యాతండ పెద్దలు, రాజకీయ నాయకులు మరియు ఉద్యోగస్తులందరికీ సంఘం బొడ్రాయి 3వ వార్షిక శుభాకాంక్షలు. ఈరోజు మేమేదో ప్రభుత్వ చిన్న ఎంప్లాయీస్ అన్నీ మా డ్యూటీలే మాకు సరిపో టయానికి ఫ్యామిలీని ఇవన్నీ చూసుకుంటానికి బాల్కోటి బాలాజీ ఏదో గేమ్స్ పెడతాం బాబాయ్ అని ఒక 2-3 years బ్యాక్ అంటే సరే పెట్టండి ఏదో అని కల్చరల్ ప్రోగ్రామ్ అని అనుకున్నాం. కానీ ఇవాళ 50 సంవత్సరాలు ఒక 10 మంది సర్పంచులు రాజకీయ మారిన అలాంటి ఆలోచన ఏ నాయకులు కూడా రాలేదు. ఎన్నో ఫండ్స్ ఇవాళ చెన్నై హైవే అది, అలాంటి గుర్తింపు ఎవరు ఉన్నా వాచ్యాతండ గ్రామం అనేది యాక్చువల్గా ఎవరికి ఉండదు. 1.5 kilometer దూరంలో కూడా ఇంత సాహసం చేసి అటు ఉద్యోగం చేసుకుంటూ బాలకోటి మా బాలాజీ మాకు ఒక 1 year కిందనే చెప్పారు వాళ్ళు, చూద్దాం బాబాయ్ మీరు చూడండి చూద్దాం ఇది అంటే సరే కానివ్వండి. నేనన్నా మన ఎందుకు తనలో కార్పొరేషన్ మన వాళ్ళు ఉన్నారు, పొలిటికల్ లీడర్ ఉన్నారు, సర్పంచ్ మనకెందుకు ఎంత పెద్ద పని అంటే సరే మేము చేస్తాం బాబాయ్ మనందరూ గుర్తింపు ఉంటుందని వాళ్ళ ఇద్దరు కృషి వెనక మా సపోర్ట్స్ మేము సపోర్ట్స్ ఉండి ఇంకా పెద్ద కార్యక్రమం చేయాలి, ఇంకా మంచి చేయాలి. పొలిటికల్ లీడర్ కూడా బాగా సపోర్ట్ ఉన్నారు. ఏ రాజకీయ నాయకులతో కూడా వాళ్ళు అందరితో కలుపుకొని పోతారు, అన్ని పార్టీలతో మంచి చేస్తూ. మేము గత 3 నెలల కింద మా వాచ్యాతండ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం మా ఉద్యోగస్తుల్లో కొంచెం కమిట్మెంట్గా హార్డ్ వర్క్గా పనిచేసేటోళ్ళు బాలాజీ బాల్కోటి అని చెప్పి వీళ్ళకి మేము అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం తండలో మంచి కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి పార్టీలకు అతీతంగా ఎవరిని ప్రోత్సాహం చేయకుండా, ఎవరిని సపోర్ట్ చేయకుండా పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము ఆ రోజు వాళ్ళకు చెప్పడం జరిగింది. ఆ రకంగా వీళ్ళు తండలో ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ లేకుండా వాళ్ళు పనిచేయడం జరిగింది. అలాగా వీళ్ళు ఆ రోజు కమాన్ కడతామని చెప్తే సరే ప్రొసీడ్ అని చెప్పాం. కమాన్ కట్టించారు, ఊర్లో కెమెరాలు పెట్టించారు. మనం వాళ్ళకి ఎన్నుకున్న దాని మీద వాళ్ళు నిబద్ధత పనిచేసి వాళ్ళు ఈరోజు ఒక తండలో మంచి పని చేసి చూపించారు. ఇలా మేము ఇంకా వాళ్ళకు ప్రోత్సహిస్తాం. ఏ రకంగా వాళ్ళు పని చేయాలనుకుంటే ఆ రకంగా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మంచి పనులు చేయాలి, తండలకి ఎటువంటి సహకారాలు మాతో కావాలంటే మేము వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. వాళ్ళు ఈ మంచి పనులు చేసినందుకు వాళ్ళకు అభినందనలు తెలుపుతున్నాను. తండ గ్రామ ప్రజలకు మరియు నాతోటి సహ ఉద్యోగులకు బొడ్రాయి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. స్టూడెంట్స్గా ఉన్నాము, మనం ఆటలాడుకున్నాము, చిన్న పనులు ఏదో మన ఊర్లో ఎంజాయ్కున్నాం. ఈరోజు మనం పెద్ద స్థాయిలో ఉన్నారు, చిన్న స్థాయిలో ఉన్నారు, చాలామంది ఉద్యోగస్తులు ఉన్నాం. మన తండకు మన ఉద్యోగస్తుల తరపున ఎంతో కొంత ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో ఆ ఆలోచనలతోటి పుట్టినటువంటిదే ఈరోజు ఈ అసోసియేషన్. అందులో భాగంగా కొన్ని గేమ్స్ కండక్ట్ చేసుకున్నాము. ఆ గేమ్స్ నుంచి మేము అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం అనుకున్నాము. అసోసియేషన్ కూడా అన్న చెప్పినట్టుగా గత 3 months కిందట మేము ఓవరాల్గా మాట రూపంలో చేసుకున్నాము. అయితే ఈరోజు అఫీషియల్గా రిజిస్ట్రేషన్తో పాటుగా అవ్వడం జరిగింది. అందులో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ప్రత్యేకంగా. అది కూడా యునానిమస్గా వితౌట్ ఎనీ కాంపిటీషన్ ఐ హ్యావ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ వాచ్యాతండ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్. మన తండా ప్రజలకు ఏదో ఒకంగా చేయాలి అనంటే మన తండాకు ఒక గుర్తింపు రావాలి అనే ఉద్దేశంతో, ఆ గుర్తింపు రావాలంటే ఎట్లా
మామూలు ఒక ఆర్చ్ కడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రాంపతి బాబాయ్ చెప్పిండు. బహుశా నాకు తెలియదు ఆ సందర్భంలో ఇది జరుగుతుందని చెప్పిండో జరగదని చెప్పిండో ఏదో తెలియదు. మొత్తానికి అయితే మేమైతే మీ యొక్క మాటను చాలా సీరియస్గా తీసుకున్నాం. బాబాయ్ దానికంటే ముందు మా బాంజు బాబాయ్ మన ఎంప్లాయీస్ ఉన్నాం కదా, తండలు ఏదైనా బెంచ్లు పెడితే పెట్టరాదని ఏదో మాట వరుసగా చెప్పిండు. కానీ దాన్ని మేము నిజం చేసి చూపించినాం. ఇప్పుడు మీరు చూస్తే మా తండలో గత దగ్గర 20 నుంచి 25 వరకు బెంచ్లు ఎక్కించినాం. అది మా ఉద్యోగస్తుల తరపున. అంతకుముందు మేము అసోసియేషన్ అనేటువంటి ఏర్పాటు కాలేదు. అసోసియేషన్ ఇప్పటి నుంచి ఏర్పాటైంది. ఇప్పుడు ఇక నుంచి మేము తండకు సంబంధించినటువంటిది ఏమైనా కానీ సాధ్యమైనంత వరకు జనాలకు ఉపయోగపడేటువంటిది, లేదా మరీ ముఖ్యంగా మా అసోసియేషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే గ్రామ యువతకు ప్రోత్సహించడం, వాళ్ళను మాలో కలుపుకోవడం. మాలో అంటే మా ఉద్యోగస్తులలో ఒకరుగా చూడడం అనేది మా యొక్క మెయిన్ ఇంటెన్షన్. వాళ్ళకు ఒక రకమైనటువంటిది డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్ వచ్చేసి ఒకరు నేర్పించాల్సిన అవసరం లేదు. అమ్మో కెమెరాలు ఉన్నాయి ఏమైనా చేస్తే చూస్తారేమో అంటే తనంతట తానంత డిసిప్లిన్ అనేటువంటిది నేర్చుకుంటారనే ఉద్దేశంతో బాలకోట అన్న నేను డిస్కషన్ చేసుకొని మేము సింగ్ తండాకు బోడ్రాయి దగ్గర 4 కెమెరాలు, తర్వాత మా గుడి దగ్గర 4 కెమెరాలు, 8 కెమెరాలు పెట్టించడం జరిగింది. అలాగే మన సిఐ రమేష్ అన్న చెప్పినట్టుగా ఊర్లో కూడా అక్కడ ఒకటి, తర్వాత మా ఇంటి అన్న రామారావు అన్న చెప్పినట్టు కదా మా ఊరు మధ్యలో కొద్దిగా చాలా మంది కూర్చునేటువంటి ప్లేస్లు ఉన్నది, అక్కడ కూడా పెట్టిస్తే బాగుంటుంది అని అన్నారు. అన్నయ్య తప్పకుండా వీటి గురించి ఆలోచిస్తాం మేము, అందులో ఇబ్బంది లేదు. అయితే మరి ముఖ్యంగా యాజ్ ఎ ప్రెసిడెంట్గా మా యొక్క ఎంప్లాయీస్ అందరూ మమ్మల్ని చాలా ప్రోత్సహించి మీ వెనకాల మేము ఉన్నాము, మీరు ఏ పనైనా చేయండి తండాకు ఉపయోగపడేట్టుగా చేయండి అని అన్నందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతుడై ఉన్నానన్న. నేను నీకు బట్టలు తీసుకొద్దాం అనుకున్నా కానీ నీకు తెలుసు